హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నీరజ్ ప్రేమను పద అని అంటాడు. నీరజ్ ఇక్కడికి తీసుకొచ్చావురా అని అంటుంది ప్రేరణ. ఆ సినిమా చూద్దామని అని అంటాడు నీరజ్. ఏంటి జోకా, నవ్వాలా అని అంటుంది. మరేంటే, ఇంటి దగ్గరే చెప్పాను కదా, కార్ డౌన్ పేమెంట్ కోసం ఫైనాన్స్ తీసుకోవాలని. ప్రేరణ నీ దగ్గర నుంచి కార్ తీసుకెళ్ళి యాక్సిడెంట్ చేసే ఫ్రెండ్సే కాదురో, ఫైనాన్స్ ఇచ్చే ఫ్రెండ్స్ కూడా ఉన్నారన్నమాట. నాకే కాదు, ఈ ఊళ్ళో అందరికీ ఫైనాన్స్ ఇస్తారు, ఎందుకంటే ఇది ఫైనాన్స్ ఆఫీస్ కదా. అబ్బో సార్ ఈరోజు మామూలు స్పీడ్లో లేరు కదా, జోకుల మీద జోకులు కట్ చేస్తున్నారు. నీరజ్ ఆ ఫైల్ తీసుకో, పద వెళ్దామని ఆఫీస్లోకి వెళ్తారు. నమస్తే సార్ అని చెప్తారు. నమస్తే అండి, కూర్చోండి అని అంటాడు. అని నీరజ్ అనగానే, మేం కార్ తీసుకొని ట్రావెల్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం సార్. ఓ మంచిది, ఇంత చిన్న వయసులో అంత బాధ్యతగా మంచి నిర్ణయం తీసుకున్నావు. డౌన్ పేమెంట్స్ 2 లక్షలు కట్టాలి సార్, మీ దగ్గర ఫైనాన్స్ తీసుకుందామని. అని నీరజ్ అనగానే, నా దగ్గర ఫైనాన్స్ తీసుకోవాలనే ఆలోచన చేసావు చూడు, ఇది కూడా చాలా మంచి ఆలోచన. నేను ఇక్కడ ఉన్నదే ఫైనాన్స్ ఇవ్వడానికయ్యా, నీలా చాలామందికి కారు కొనుక్కోవడానికి ఫైనాన్స్ ఇచ్చాను అని అంటాడు. అప్పుడు నీరజ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. పర్లేదు, ఇంతకీ షూరిటీ ఏం పెడతావో చెప్తే మిగతా ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసేద్దాం అని అంటాడు మేనేజర్. అప్పుడు నీరజ్ నా డిగ్రీ సర్టిఫికేట్ షూరిటీ పెడతాం సార్. అప్పుడు ప్రేరణ నీరజ్తో, అరే నా డిగ్రీ సర్టిఫికేట్ కూడా ఇచ్చేస్తాను, షూరిటీగా పెట్టేసేయ్ అంటుంది. నీ డిగ్రీ సర్టిఫికేట్ వద్దు, రేపు నీకు ఎస్ఏ జాబ్ వచ్చిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది, ఇప్పుడు షూరిటీ పెడితే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అని నీరజ్ అంటాడు. ఏం కాదులేరా, జాబ్ వచ్చినప్పుడు అవన్నీ చూసుకోవచ్చు, ఫస్ట్ నా సర్టిఫికేట్ షూరిటీగా పెట్టు. వద్దని చెప్తున్నాను కదా, నా డిగ్రీ సర్టిఫికేట్ పెట్టి ఫైనాన్స్ తీసుకుంటా. అప్పుడు మేనేజర్, బాబు ఒక్క నిమిషం, కాసేపు మీలో మీరు గొడవ పడడం ఆపేస్తే కాస్త క్లారిటీగా మాట్లాడుకుందాం. మీరు సర్టిఫికేట్ షూరిటీగా పెడితే డబ్బులు ఇవ్వడానికి ఇది ఎడ్యుకేషన్ ఇచ్చే బ్యాంకు కాదమ్మా, ఫైనాన్స్ ఆఫీస్. ఫైనాన్స్ ఇవ్వాలంటే ఇల్లు కానీ పొలం కానీ లేకుంటే స్థలం కానీ షూరిటీ పెట్టాలి అని అంటాడు. అప్పుడు నీరజ్, నా దగ్గర అలాంటి ప్రాపర్టీస్ ఏం లేవు సార్, కానీ మీ డబ్బులు ఖచ్చితంగా ఇస్తాను, నన్ను నమ్మి ఫైనాన్స్ ఇవ్వండి సార్ ప్లీజ్ అని అంటాడు. అలా ఇవ్వడానికి కుదరదయ్యా అని అంటాడు మేనేజర్. సార్ ప్లీజ్, నేను కారు కొని ట్రావెల్ స్టార్ట్ చేయడం నాకు చాలా అవసరం, నేను లైఫ్లో నిలబడడం కోసం మొదటి అడుగు వేస్తున్నాను, ప్లీజ్ సార్ నాకు హెల్ప్ చేయండి అని అంటాడు నీరజ్. హెల్ప్ అంటే 5 రూపాయలు 10 రూపాయలు ఇస్తారు కానీ ఇలా లక్షలు ఇవ్వరు అని అంటాడు మేనేజర్. సార్ ప్లీజ్ సార్, మీ డబ్బులు వడ్డీతో సహా ఇచ్చేస్తాను, నా బాధను అర్థం చేసుకోండి, దయచేసి నన్ను నమ్మండి సార్ అని నీరజ్ అనగానే మేనేజర్, బాబు చెప్పేది విను, ఇది ఫైనాన్స్ బిజినెస్, షూరిటీ మీదనే డబ్బులు ఇస్తాం, అంతేగాని సెంటిమెంట్ మీద కాదు. ఈ ఊళ్ళో పేరు పలుకుబడి ఉన్న వ్యక్తితో షూరిటీ పెట్టించు, అప్పుడు ఫైనాన్స్ ఇస్తాను. అప్పుడు ప్రేరణ, వీళ్ళ నాన్నగారు రామరాజు గారు, మా మామయ్య గారు షూరిటీ సంతకం పెడితే ఓకేనే సార్ అని అడుగుతుంది. రామరాజు గారంటే రైస్ మిల్ రామరాజు గారా అని అడుగుతాడు మేనేజర్. అవును సార్ అని ప్రేరణ అనగానే మేనేజర్, నువ్వు భలేగా ఉన్నావయ్యా, రామరాజు కొడుకునని చెప్పవేంటయ్యా మరి, అయినా మీ నాన్నగారికి 2 లక్షలంటే అదో పెద్ద లెక్క కాదు కదయ్యా, మరి 2 లక్షల కోసం నువ్వు నా దగ్గరికి రావడం ఏంటయ్యా. నేను మా నాన్న దగ్గర డబ్బులు తీసుకోకూడదు అనుకుంటున్నాను, నేనే కష్టపడి కార్ తీసుకోవాలనుకుంటున్నాను. ఓ ఆత్మాభిమానం గల కొడుకువా అని మేనేజర్ అంటాడు. చూడమ్మా, నీకు 2 ఆప్షన్లు ఉన్నాయి, ప్రాపర్టీ షూరిటీ పెట్టడం, మీ నాన్నగారితో షూరిటీ సంతకం పెట్టించడం. ఇవి 2 కుదరకపోతే నేను ఫైనాన్స్ ఇవ్వడం అస్సలు కుదరదు అని చెప్తాడు మేనేజర్. ఓకే సార్, థ్యాంక్ యూ, నేనే ఏదో ఒక విధంగా ఆ అమౌంట్ ట్రై చేసుకుంటాను, వస్తాం సార్ అని వెళ్ళిపోతారు. ఇది ఇలా ఉండగా రైస్ మిల్లులో వల్లి భర్త అన్ని పనులు చూసుకుంటూ ఉంటాడు. వాళ్ళ నాన్న మాత్రం బియ్యాన్ని చూసుకుంటూ ఉండగా పని వాళ్ళందరూ వాళ్ళ నాన్నను అటు ఇటు దొబ్బుకుంటూ వెళ్తారు. ఏంట్రా కళ్ళు కనబడట్లేదా అని అంటాడు. ఏంటో ఇది అంతా గందరగోళంగా ఉంది, వాళ్ళిద్దరేమో హాయిగా ఇంట్లో కూర్చొని నన్ను రైస్ మిల్ చూసుకోమని పంపారు, ఏ పక్క నుండి ఏ బస్తా మీద పడుద్దో అని అమ్మో భయంతో చచ్చిపోతున్నా, ఏ పక్కకు జరుగు అని పనివాళ్ళు సైడ్కి నెట్టుతారు వాళ్ళ నాన్నని. ఎందుకు వచ్చిన తంట, ఏదో ఒక పని చేద్దాం అని బియ్యం బస్తా లేవడుతూ ఉంటాడు. బస్తా లేవడుతూ, అమ్మో ఇదేంటి ఇంత బరువు ఉంది అని అంటాడు. అక్కడికి ఒక వర్కర్ వచ్చి, ఏమండి ధాన్యం జమైపోయింది వెళ్దాం రండి అని పిలుస్తాడు.
అంటే ఏంటి? నేను ఇప్పుడు వచ్చి ఆ ధాన్యం బత్తాల్లోకి ఎత్తాలా అని అంటాడు వల్లి వాళ్ళ నాన్న. ఎట్లా కనబడుతున్నా నీ కంటికి? నేను ఎవరనుకుంటున్నావు? ఈ మిల్లు ఓనర్కి వియ్యంకుణ్ణి. ఇదిగో ఆ టేబుల్ దగ్గర కూర్చున్నాడు కదా, వాణ్ణిళ్ళు అడుగు అని అంటాడు. వెళ్ళు అనగానే అతను వెళ్ళిపోతాడు. వర్కర్ తన దగ్గరికి వెళ్ళగానే వర్క్ గురించి చెప్తాడు. ఇప్పుడు వల్లి వాళ్ళ నాన్న ఆ కుర్చీలో కూర్చుంటే అక్కడ వచ్చే క్యాష్ అంతా మనదే. కుర్చీ దగ్గరికి వెళ్ళి తన భార్యకు ఫోన్ చేస్తాడు. ప్రశాంతంగా పని చేసుకోకుండా ఫోన్లో ఎవరు అని ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. ఇప్పుడే కదా రైస్ మిల్కి వెళ్ళావు, ఇప్పుడే ఫోన్ చేసావేంటి? కొంప తీసి ఏదైనా ఘనకార్యం వెలుగపెట్టేశావా ఏంటి అని అడుగుతుంది. ఇంకా ఈ దసరా బుల్లోడికి అంత ఛాన్స్ రాలేదే భాగ్యం. ఇప్పటిదాకా క్యాషియర్ కుర్చీ కోసం కోతిగాడి నక్కలాగా కాచి కూర్చున్నాను. ఇప్పుడే ఆ కుర్చీ ఖాళీ అయింది, ఏం చేయమంటావో అడుగుదామని ఫోన్ చేశా అని అంటాడు. వెళ్ళి నీ చొక్కాతో ముందు కుర్చీ తుడు అని అంటుంది. అని షాక్ అవుతాడు. అప్పటికి దుమ్ము పోలేదనుకో, సర్పు నీళ్ళతో శుభ్రంగా కడుగు. అలాగేనండి ఆవిడ గారండి అని అంటాడు. అప్పుడు భాగ్యం, ఓరి నా మతిలేని మొగుడా, నిన్ను పంపించిందే ఆ కుర్చీలో పర్మనెంట్గా సెటిల్ అవ్వడానికి కదా, మరేం చేయమంటావని అడుగుతావేంటి బుర్ర లేకుండాని? వెళ్ళి కుర్చీలో కూర్చుండి సావు అని అనగానే అలాగేనండి ఆవిడ గారండి అని కూర్చుంటాడు కుర్చీలో. జై నా పిల్లం భాగ్యం అని కూర్చుండబోతే దెబ్బ తాకుతుంది. ఇప్పుడు భాగ్యం, ఏమైందయ్యా అలా అరిచేసావు? మీకు అని కూర్చుకుందా ఏంటి? లేదు భాగ్యం, నేనే నా కాలును బెంచి కొట్టేసుకున్నాను ఆనందంలో. దానికే ఏదో రోలర్ కాలు మీదకి ఎక్కేసినట్టు చేస్తున్నావు. నిన్ను రైస్ మిల్కి పంపించడం ఎట్టాగా ఉందో నాకు తెలుసా? కుంటి గుర్రాన్ని తీసుకొని యుద్ధానికి వెళ్ళినట్టు ఉంది. అయ్ బాబోయ్, అంతా మీ అభిమానమేనండి ఆవిడ గారండి అని అంటాడు వల్లి వాళ్ళ నాన్న. ఇదిగో కాస్తంత ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండు, ఆ కుర్చీలో పర్మనెంట్గా పాతుకుపోవాలా. మామూలుగా కాదు భాగ్యం, మర్రి చెట్టంత స్ట్రాంగ్గా పాతుకుపోతా, నువ్వే చూస్తావు కదా అని కట్ చేస్తారు ఫోన్.